కానీ అమ్మా నీ ఇష్టం వచ్చేట్టు కాదు. ఓహో, నన్నే ఎదిరించి మాట్లాడే స్థితికి వచ్చావన్నమాట. ఇక నిన్ను క్షమించకూడదు. జే జే, ఇది రావా జే, లేకొచ్చి. ఈ రోజు నుంచి ఇంట్లో నేనైనా ఉండాలి, మీ బాబా అయినా ఉండాలి. అది వెంటనే ఖరారు కావాలి. అరే ఇప్పుడు ఏమైంది రేజియా? ఏదో అయింది. వెంటనే ఆ ముసలాన్ని బయటికి పంపించేయండి. ఆ తర్వాత మీరు లోపలికి రండి. వెళ్ళండి. బేటా, నేనే తప్పు చేయలేదు బేటా. ఇంతవరకు రజియా చెప్పినట్టే విన్నాను. నేను దగ్గుతున్నానని బయట పడుకోమంటే అలాగే అన్నాను. తిండి పెట్టినా పెట్టకపోయినా అదేమని అడగలేదు. బాబా, జరిగింది ఏదో జరిగిపోయింది. మీరిద్దరూ సర్దుకుపోతారని ఇంతకాలం ఎదురు చూశాను. ఇక నా వల్ల కాదు. మీ గోల్ నేను భరించలేను. వెళ్ళిపోండి. మా మానని మమ్మల్ని బ్రతకనివ్వండి. మీ దారి మీరు చూసుకోండి. బేటా బేటా, అంత మాట నాకు బేటా. ఇప్పుడు నాకు ఏ దారి లేదు బేటా. ఈ ప్రపంచంలో నువ్వు తప్ప నాకెవ్వరూ లేరు. ఒక్కగానొక్క బిడ్డవని అల్లారు ముద్దుగా పెంచుకొని నా సర్వస్వం నీకే దారపోసి చివరకు ఇలా మిగిలాను. ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతాను? బేటా 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 బేటా, ఈ ఇంటి కోసం నేను ఎంత చాకిరీ చేశాను. బట్టలు ఉతికాను, అంట్లు తోవాను, ఆకలితో మాడాను, కోడలు తిట్టిన తిట్లన్నీ పడ్డాను. కానీ ఎప్పుడూ ఎక్కడా ఇంటి ఇజ్జత్ తీయలేదు బేటే. ఇంతకాలం కుటుంబ గౌరవం కాపాడుకుంటూనే వచ్చాను. నన్ను బయటికి పంపించకు. రేపు నా బ్రతుకు బదారు పాలైతే నలుగురు నిన్నే తప్పు పడతారా? ఈ ఇంటి గుట్టు రచ్చపడుతుంది. నన్ను బయటికి పంపించకు బేటే. పంపించాలనుకుంటే ఏకంగా వాళ్ళ కాటికే పంపించు. అంతవరకు నన్ను బయటికి గెంటేయకు. నీ కాళ్ళు పట్టుకుంటాను, నీ కాళ్ళు పట్టుకుంటాను.